ప్రతిరోజు మనం వాడే ఫోన్లో, ప్రతి ఎలక్ట్రిక్ కార్లో, అంతరిక్షంలో తిరిగే ప్రతి శాటిలైట్లో ఒక రహస్యం దాగి ఉంది. ఆ రహస్యం ఏంటంటే భూమి లోపల దాగి ఉన్న విలువైన ఖనిజాలతో వీటిని తయారు చేశారు. అవి సాధారణ ఖనిజాలు కావు, రేర్ ఎర్త్ మినరల్స్. ఇవే భవిష్యత్తును నడిపించే శక్తి. ఇప్పుడు ఈ ఖనిజాల కోసం ధనవంతులు భారీ పెట్టుబడులు పెడుతున్నారు. 2023వ సంవత్సరంలో ఎలాన్ మస్క్ ఒక మాట అన్నాడు, లిథియం రిఫైనింగ్ ఈజ్ లైక్ మింటింగ్ మనీ అని. అంటే లిథియం ప్రాసెసింగ్ అంటే డబ్బు ముద్రించడం లాంటిదని. అందుకే టెస్లా కంపెనీ CEO ఎలాన్ మస్క్ టెక్సాస్లో ఒక భారీ లిథియం రిఫైనరీని నిర్మించాడు. ఇది ప్రతి సంవత్సరం 10 లక్షల కార్లకు సరిపడే లిథియంను ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు మస్క్ కేవలం కార్ల బిజినెసే కాకుండా బ్యాటరీల భవిష్యత్తు శక్తిని కూడా కంట్రోల్ చేస్తున్నాడు. ఇక మన దేశంలో చూస్తే గౌతమ్ అడానీ భారత్ను మినరల్ పవర్గా మార్చే ప్రయత్నంలో ఉన్నాడు. గుజరాత్లోని ముండ్రా వద్ద 10,000 కోట్లతో ఏషియాలోనే అతిపెద్ద కాపర్ స్మెల్టర్ కట్టించాడు. 2025లో చిలీ దేశంలోని కొడాల్కో కంపెనీతో $1 బిలియన్ కాపర్ ఒప్పందం చేసుకున్నాడు. ఇది కేవలం మెటల్ కాదు, భారత్ భవిష్యత్తు పరిశ్రమల బలానికి పునాది. వేదాంత గ్రూప్ యజమాని అనిల్ అగర్వాల్ గోల్డ్, సిల్వర్ లాంటి పాత లోహాలను వదిలి భవిష్యత్తు మినరల్స్ వైపు పయనిస్తున్నాడు. నికిల్, కోబాల్ట్, ప్లాటినం, క్రోమియం ఇలాంటి మినరల్స్ కోసం వేదాంత గ్రూప్ భారత్, ఆఫ్రికా మరియు సౌదీ దేశాల్లో కొత్త మైనింగ్ ప్రాజెక్టులను మొదలుపెట్టింది. కానీ ఇప్పుడు ఇది పోటీ యుగం కాదు, పెట్టుబడుల యుగం. జెఫ్ బెజోస్, బిల్ గేట్స్ వంటి బిలియనీర్లు కూడా ఈ కొత్త రేసులోకి దిగారు. వీరు కోబాల్ట్ మెటల్స్ అనే AI ఆధారిత మైనింగ్ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టారు. ఈ కంపెనీ భూమి లోపల దాగి ఉన్న ఖనిజాలను కనుగొనటానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగిస్తుంది. 2025లో వీరు ఆఫ్రికాలో 16,000 కోట్ల విలువైన కాపర్ మరియు లిథియం ప్రాజెక్టును ప్రారంభించారు. ఇది కేవలం వ్యాపారం కాదు, భూమిని అర్థం చేసుకునే కొత్త మార్గం. ఇది అంతా మన ప్రపంచం గురించి అనుకుంటే మన ఆంధ్రప్రదేశ్ కూడా ఈ కథలో ఉంది. మన రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో లిథియం, టైటానియం, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వంటి విలువైన ఖనిజాలు ఉన్నట్లు పరిశోధనలు వెల్లడించాయి. NGRA చేసిన సర్వే ప్రకారం ఇక్కడ లిథియం మరియు రేర్ ఎర్త్ మెటల్స్, ముఖ్యంగా నియోడీమియం వంటి మూలకాల సమృద్ధి ఉన్నట్లుగా తేలింది. ఈ ఖనిజాలు భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు, హైటెక్ డివైజులు తయారీలో కీలక పాత్ర పోషించవచ్చు. ఇది కేవలం ఖనిజాల కథ కాదు, ఇది భవిష్యత్తుకు శక్తి, టెక్నాలజీ, పెట్టుబడుల స్వాతంత్రం కథ. రేపటి కాలంలో బిలియనీర్లు సిలికాన్ వ్యాలీ నుంచి కాకుండా భూమి లోపల దాగి ఉన్న ఖనిజాల నుంచి కూడా డబ్బులు సంపాదిస్తారు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.